అందరికీ వందనములు. నేటి జీవవాక్యము. నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును. 1 సమూయేలు 1వ అధ్యాయం 17వ వాక్యము. గొడ్రాలైన హన్నా చేసిన ప్రార్థన. హన్నాకు బిడ్డలు లేరు, గొడ్రాలుగా పిలువబడుతోంది. మనసంతా దుఃఖం, కన్నీళ్లే ఆమెకు పానం. అయినా ఆమె ఓడిపోలేదు, నిరాశపడలేదు. దేవుని సన్నిధిలో తన హృదయం కుమ్మరించుకుంది. పట్టుదలగా ప్రార్థన చేసింది, నిరీక్షణ కలిగి మొర్రపెట్టింది. పొందబోయే ఆశీర్వాదాన్ని ముందుగానే చూసింది. దేవుని దయతో ఒక బిడ్డను పొందుకున్నది. ఆ బిడ్డే సమూయేలు ప్రవక్త. నీవును వేదనలో ఉన్నావా? అయితే నిరాశపడకు. హన్నా వలె ప్రార్థించు. దేవుడు తప్పక నీ మనవి విని నీకు సహాయం చేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ఇట్లు మీ సహోదరుడు వైసి శేఖర్.